మోసపూరితమైనటువంటి హామీలన్నీ ఈ బీసీ సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను మేల్కొల్పడానికే మేము బీసీ కథన బేరి మరి ఇక్కడ కరీంనగర్లో 14వ తేదీన ఆ శంఖారావం పూరించబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి రావాల్సిందిగా చెప్పిన వెంటనే వారు కూడా ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. రెండోది, కేసీఆర్ గారు ఏం చేసిండ్రు బీసీలకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చాలా అంశాలు చెప్పడానికి ఉన్నాయి. బీసీ గురుకుల పాఠశాలల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల వరకు, బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానివ్వండి, రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు కానివ్వండి, కుర్రవృత్తులను పెంపొందించడానికి చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అట్లా అనేకమైనటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెటు బీసీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 మాసాల నుంచి తిట్టడానికి టైం తప్ప ప్రజల కోసం టైం లేదు, సమాజం కోసం టైం లేదు, రైతాంగం కోసం టైం లేదు, నిరుద్యోగులైనటువంటి యువకుల కోసం టైం లేదు. కాబట్టి ఇవన్నీ ఎండగట్టడానికి, ప్రజల్ని చైతన్యవంతుడం చేయడానికి మా 13 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మా నాయకత్వం, మా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మరి 14వ తారీఖున కరీంనగర్లో ఈ కథన బేరికి రాబోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బీసీ సమాజం అంతా అవేరే ఉంది. సమాజంలో 100కి 85% ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, సింహభాగంలో ఉన్నటువంటి బీసీలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మా డిమాండల్లో ఒకటే, మా సమాజం డిమాండల్లో ఒకటే, లోకల్ బాడీ ఎన్నికలు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎన్నికలకు పోతే మేము ఒప్పుకుంటాం. ఒకవేళ పార్టీల పరంగా ఇస్తాము అని అంటే మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం అని చెప్పి, పార్టీల పరంగా ఇవ్వడానికి మేము ఏమన్నా బిచ్చపోలవా, బిచ్చమెత్తుకోనికి వచ్చినామా? మాకు చట్టపరంగా కావాలి. చట్టసభల్లో చట్టపరంగా మా రిజర్వేషన్లు రైట్ రాలుగా కావాలని కోరుకునేటువంటి సమాజం. మరి మాకు మా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా మాకు కావాల్సింది విలువలను కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం, సమాజంలో మాకంటూ గుర్తింపు కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాలలో చదువు తక్కువ ఉండే. కేసీఆర్ గారు పుణ్యమా అంటూ 10 సంవత్సరాలలో మరి బ్రహ్మాండంగా చదువుకొని మా పిల్లలు అవేరే ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం అడిగేటువంటి పరిస్థితుల్లో మరి సమాజం ఉన్నటువంటి సందర్భం. కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. 14వ తారీఖు నాడు జరిగే సభ కోసం, ఏర్పాట్ల కోసం మా ముఖ్య నాయకులను కలుసుకోవడానికి ఈరోజు కరీంనగర్కు రావడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సేమ్ టైం బీసీ సమాజం కూడా మిమ్మల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా తప్పకుండా మీ మోసాలను గమనించి మీకు తగిన బుద్ధి చెప్పడానికి మాట్లాడితే, మీరు బీజేపీని ఎందుకు అంటలేరని మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మీరు బీజేపీ గురించి మాట్లాడినరా? బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, మేము చేస్తాం. మీరు ఎట్లా చేస్తారు? ఇది 9th షెడ్యూల్లో పెట్టకుండా అంటే మాది 140 ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి, మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పి ఇప్పుడేమో నంగనాచి మాటలు చెప్పి మీరు ఎందుకు వస్తలేరని మేము అసెంబ్లీలో చెప్పినాం. యునానిమస్గా మేము ఈ రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తున్నాం. కానీ 42% చట్టసభల ద్వారా రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్కు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ఆ రోజే మేము యునానిమస్గా సపోర్ట్ చేస్తామన్నాం, చేసినాం.
ఎట్టి పరిస్థితుల్లో చట్టసభల్లో 9th షెడ్యూల్లో పెట్టకుండా పార్లమెంట్లో చట్టం రాకుండా మీరు ఎన్నికలకు పోతే మాత్రం తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టడానికి ఈ సమాజం అంతా సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికి అర్థమైంది ఈ ప్రభుత్వం మోసాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 మాసాలుగా జరుగుతున్నటువంటి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల ప్రతి హామీ మోసమే. ఆడవాళ్ళకు 2500 మోసమే. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనే విషయం మోసమే. మీరు చూసిర్రు మహబూబ్ నగర్లో ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి ఎంత బలుపు ఉంటే ఒక బట్టలు ఉతికేవానికి నేను ఎమ్మెల్యే చేసిన, ఒక చేపలు పట్టుకునేవాడిని మంత్రి చేసిన అని ఎంత బలం మీకు ఏ విధమైనటువంటి మరి మీకు రోషము లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తుల గురించి అట్లా మాట్లాడతాడా? ఎంత కించపరిచే మాటలు. అంటే చాకలి వాడిని బట్టలు ఉతుక్కునేవాడిని నేను ఎమ్మెల్యే చేసిన అని మాట్లాడు. ఒక మంత్రి చేపలు పట్టుకుంటే నేను మంత్రి చేసిన అని మాట్లాడి అంటే ఎంత బల్పు నీకు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం మేల్కోవడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఇది కరీంనగర్తోనే కాకుండా అన్ని జిల్లాలో కూడా ఈ యొక్క బీసీ కథన పేరుని విస్తరించి తప్పకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిరంతరంగా మేము పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.